కృష్ణ జై. లోకంలో కలిపురుష ప్రవేశం జరిగిపోతోందని బాధపడుతున్నాను, అరే ధర్మం నిలబడుతుందా అని బెంగపెట్టుకున్నానయ్యా అని ఆ వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మంతో గోరూపంలో ఉన్నటువంటి భూమాత మాట్లాడుతోంది. ఈలోగా కురుజంగాల దేశంలోకి పరీక్షిన్ మహారాజు రథారూఢుడై వస్తూ చూస్తున్నాడు. ఆవు వంక ఎద్దు వంక అవి రెండూ మాట్లాడుకుంటున్నవి దూరం నుంచి చూస్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు. వచ్చి కైలాసాచల సన్నిబంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండు క్రూరుండొక్కడు శుద్రుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్య బంతి చిలగా నిర్ఘాత పదాహతిన్ కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా తెల్లగా ఉన్నటువంటి ఆ ఆవుని ఆ ఎద్దుని రెండిటినీ చూశాడు. బలమైనటువంటి పిక్కలు కలిగినటువంటి వాడు, రాజు కాకపోయినా రాజలాంఛనములను ధరించినటువంటి వాడు, మహాక్రూరమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు, చేతిలో బలమైన కర్ర పట్టుకున్నటువంటి వాడు. ఆ కలిపురుషుడు వచ్చి ఎగిరి ఫెడేల్మని ఆ ఎద్దునొక్క తన్ను తన్నాడు. ఆ ఎద్దు నేల పడిపోయి ఏడుస్తోంది. వచ్చి ఆవును తన్నాడు. ఆవు కింద పడిపోయి ఏడుస్తోంది. ఈ రెండింటిని ఎగిరెగిరి తంతున్నాడు. ఆ రెండు ఆక్రోశిస్తూ అంబారావం చేస్తున్నాయి. పరీక్షిన్ మహారాజు రథం మీద వచ్చి కిందకి దిగాడు. కిందకి దిగి ఒక్కసారి ఆ ఆవు వంక ఎద్దు వంక చూశాడు. ఎప్పుడైతే పరీక్షిన్ మహారాజుని చూశాడో కలిపురుషుడు గడగడగడగడ వణికిపోతూ నిలబడ్డాడు. ఆయన అన్నాడు, ఆ గోమాత వంక తిరిగి వాచవి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగ చేసే వాడు తా కేచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినివీధికి నేగిన నెలదాగిన. ఎవరమ్మా నిన్ను కాలుతో తన్నినవాడు? ఎవరమ్మా నిన్ను బాధపెట్టినవాడు? ఎవరమ్మా నిన్ను ఏడిపించినవాడు? ఎవరమ్మా ఓ వృషభమా నీ 3 కాళ్ళు లేకుండా చేసినవాడు? మీరు చేసిన తప్పేమిటి? వాచవి అయిన గడ్డి తిని ఎవరికీ పనికిరాని గడ్డి తింటున్నారు. ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి జలాలు తాగుతున్నారు. మేమందరం ఇహమునందు బ్రతకడానికి కావలసిన పాలిస్తున్నారు, పరంలో కావలసిన పుణ్యానికి కావలసిన యజ్ఞం చేయడానికి ఇక్కడ దేవతల్ని అభిషేకం చేయడానికి పాలిస్తున్నారు, నెయ్యిస్తున్నారు, పంచగవ్యాలు ఇస్తున్నారు. అటువంటి మిమ్మల్ని తన్నినవాడెవరమ్మా? వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగ చేసేవాడు తా కీచరుడైన మణికీళిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివైతు. వాడు దేవతే కానీ వాడి భుజములకు పెట్టబడినటువంటి ఆ మణులతో కూడిన ఆభరణములతో కలిసి తెగి చెయ్యి కింద పడిపోయేటట్టుగా నా కత్తితో నరికేస్తాను. ఒకానొకప్పుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క అడుగుజాడలలో ఆయన మార్గ నిర్దేశకత్వంలో మా తాతలు ధర్మరాజాదులు ఈ భూమండలాన్ని పరిపాలన చేశారు. ఇవాళ కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి చేశాడని ధర్మరాజు మా తండ్రులు మా తాతలు శరీరాలు విడిచిపెట్టారని కలిపురుషుడు ప్రవేశించి లోకంలో ధర్మాన్ని పతనం చెయ్యడానికి ప్రయత్నిస్తాడా? ఎవరమ్మా చెప్పు, వాడి యొక్క భుజాలని నరికేస్తానమ్మా అన్నాడు. అనేటప్పటికీ కలిపురుషుడు గడగడగడగడ వణికిపోతూ వచ్చి పరీక్షిన్ మహారాజు కాళ్ళ మీద పడ్డాడు. మహారాజా, కలియుగం ప్రారంభమైంది. నేను ఈ లోకమంతటా విస్తరించాలి. కానీ నువ్వు పరమధర్మాత్ముడవై భక్తాగ్రేసరుడవై ధార్మికమైన పరిపాలన చేస్తున్నావు. ఆ కారణం చేత నేను ఎక్కడా ఊంచుకోలేకపోతున్నాను. ఇది కలియుగం కాబట్టి నేను ప్రవేశించాలి. అంటే కలిపురుషుడు యొక్క దాడికి మొదట గురయ్యేది ఏది అంటే భూమి, ధర్మము. ఈ రెండూ కలిపురుషుడి యొక్క దాడికి గురవుతాయి. కాబట్టి నువ్వే 4 స్థానాలు ఇయ్యి, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను, అంతకు మించి నేను ఉండనన్నాడు. పరీక్షిన్ మహారాజు దీర్ఘంగా ఆలోచించి, సరే నేను 4 స్థానాలు ఇస్తున్నాను, నువ్వు ఆ 4 స్థానాలలోనే ఉండాలన్నాడు. ఏ 4 స్థానాలలో ఉండమంటావు? మొట్టమొదటిది జూదము. ఎక్కడైనా జూదమాడితే కలిపురుషుడా నువ్వు ప్రవేశించు. రెండవది మద్యపానము, వాటిని సేవించే వారిలోకి ప్రవేశించి పాడు చేయి. మూడవది ఏ ఆచారానికి ఏ ధర్మానికి కట్టుబడకుండా విశృంఖలత్వంతో ప్రవర్తించేటటువంటి స్త్రీలు, అటువంటి ఆడవారు ఎవరున్నారో అటువంటి వారు ఒక స్థానం. నాలుగవది
ప్రాణిహింస అంటే వేట, ఈ 4 స్థానములలో నువ్వు ప్రవేశించు, అనుమతిస్తున్నానన్నాడు. కలిపురుషుడు అన్నాడు, నువ్వు 4 స్థానములు ఇచ్చావు, నువ్వు 4 స్థానములు ఇచ్చిన కారణం చేత మనిషి వెంట నీడ ఎలా వస్తుందో అలా నాకు ఇంకొక 4 స్థానాలకు కూడా అవకాశం ఇచ్చినట్టే అన్నాడు. ఎలా అంటే, ఒకటి నువ్వు జూదమునకు అవకాశం ఇచ్చావు, జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది, రెండిటిలో నేను ఉంటాను. రెండవది మద్యపానము, మద్యపానము ఎక్కడుంటుందో అక్కడ గర్వం ఉంటుంది. అప్పటి వరకు చాలా బాగుంటాడు, అదేదో కాస్త గుటుక్కని నోట్లోకి పుచ్చుకున్నాడా అంతే, ఎవడరా వాడని అరవడం మొదలు పెడతాడు. కాబట్టి ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ గర్వం ఉంటుంది. కాబట్టి నాకు 4వ స్థానం వచ్చింది ఇప్పుడు. అలాగే నువ్వు స్వేచ్ఛా విహరుణులైనటువంటి స్త్రీలని కలిపురుష స్థానంగా ఇచ్చావు. విశృంఖలమైనటువంటి కామము పురుషుల యందు ప్రచోదనమయ్యేటట్టు, వాళ్ళు చెయ్యగలిగేటట్టు, వాళ్ళు ధర్మం తప్పేట్టు నేను 6వ స్థానాన్ని పొందుతాను. ఒక్కతే తనకి ఈశ్వరుడి అందంగా పుట్టించాడు కదా అని ఏ ఆచారానికి కట్టుపడకుండా, ఏ శాస్త్రానికి కట్టుపడకుండా స్వేచ్ఛా విహరిణి అయి ప్రవర్తించడం మొదలు పెడితే ఎందరో పురుషులు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి తప్పటడుగులు వేయడం మొదలు పెడతారు. కాబట్టి అలా పురుషులు ధర్మం తప్పేటట్టు, కామము విశృంఖలత్వాన్ని పొందేటట్టు నేను 6వ స్థానాన్ని పొందుతాను. ఇక నువ్వు 4వ స్థానాన్ని ఇచ్చావు, అది ప్రాణిహింస, వేట. దాని యందు తమక బుద్ధి ఏర్పడుతుంది. ఏదో కొట్టడం, తిట్టడం అక్కడతో ఆగిపోదు. ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే వాడాలి. పిల్లల్ని చెనకకుండా ఉండరు కదూ, పిల్లల్ని తల్లో తండ్రో ఏదో బుగ్గగిల్లడమో ఇలా అనడమో చేస్తారు. ఎప్పటి వరకు? వాడు బుద్ధి కలిగే వరకు అంతే, అంతేకాని జీవితాంతం కక్ష పట్టుకోరు. కానీ హింస ఎందు తమకం ఏర్పడుతుంది, అసలు ఇంకా దానికి అదుపు ఉండదు, అంత ప్రాణిహింస చేస్తారు. వేట ఎందు తమకం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు 4 ఇచ్చావు, వాటికి నీడలా 4 ఉన్నాయి, 8 నాకు స్థానములయ్యాయి. నువ్వు 4 ఇచ్చావు, నేను అడగలేదు, నేను ఒక్కటి అడుగుతాను, నాకు ఇయ్యి, 5వ స్థానం ఇచ్చినట్టు అవుతుందన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.